హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిన ప్రసాదాలే, కాకపోతే ఈజీ ప్రాసెస్లో. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 గుప్పెళ్ళ పెసరపప్పు అనేది తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది తీసుకుని చక్కగా తురుముకోవాలి. ఈ బెల్లం మనకి మూడికి ఉపయోగపడుతుంది. ఒకటి చలివిడి, పానకం, నెక్స్ట్ వడపప్పులోకి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి అనేది తీసుకుని దాంట్లోకి కొద్దిగా బెల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నులివెచ్చగా ఉన్నటువంటి అంటే గోరువెచ్చని వాటర్ అనేది పోసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చి చలివిడి కాబట్టి మనం గోరువెచ్చని వాటర్ పోసుకోవడం వల్ల చలివిడి తిన్నప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పానకం కోసం చూపిస్తున్నట్టుగా మిరియాలు, యాలకులు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇది మీరు కలుపుకునే పానకాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇందులోకి మనం సొంఠి అనేది కూడా యాడ్ చేసుకొని పొడి చేసుకోవాలి. కాకపోతే నాకు ఇంట్లో పిల్లలు అనేది తాగుతారు కాబట్టి నేను సొంఠి అనేది యాడ్ చేయలేదు. సొంఠి యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఐస్ వాటర్ మాత్రమే యాడ్ చేయండి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా పొడి చేసుకున్నటువంటి పొడిని అదేవిధంగా బెల్లాన్ని వేసుకోవాలి. కొద్దిగా పచ్చికర్పూరం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగినటువంటి తులసాకులను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మన పానకం రెడీ అయిపోయింది. మనం ప్రసాదాలు ఎంత బాగా చేసినా, ఎంత క్వాంటిటీ చేసినా, నవమి రోజు రాములవారి గుడిలో తిన్న ప్రసాదమే ప్రసాదం. ఆ పానకం తాగితే ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో. ఇంకేముంది, చక్కగా ప్రసాదాలన్నీ ప్లేట్లోకి సర్దేసుకొని దేవునికి సమర్పించడమే. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.